ఉన్నాడు డిప్యూటీ సీఎం పదవి దేనికి? నువ్వు అసలు బయటకు వచ్చావా? ఏమన్నా సేవ చేసావా ప్రజానికి? ఇప్పుడు లేబర్లు ఉన్నారు, నువ్వు సీఎం డిప్యూటీ సీఎం ఉండేవాడు ఏమన్నా చేసావా? నువ్వు డబ్బులు జీతం తీసుకుంటున్నావు, జీతం తీసుకొని కలకొండ కూర్చుంటున్నావు. అదేమంటే ఎవడని మాట్లాడితే జైలు వేస్తాను అంటున్నావు. బాగానే సుగాలి ప్రీతి కేసు పట్టించుకుంటానన్నారు. అప్పుడు 3,000 మంది 30,000 మంది లేడీస్ జంప్ అయ్యారు అన్నాడు జగన్ ప్రభుత్వంలో. ఒక్కళ్ళని వేసుకొచ్చావా? ఒక్కళ్ళని. నువ్వు ఎందుకు అబద్ధాలు మాట్లాడాలి? నువ్వు తీసుకురావాలి కదా. ఇప్పుడు నీ ప్రభుత్వం, నువ్వు సీఎం డిప్యూటీ సీఎం ఉండవు, నువ్వు పట్టురావాలి వాళ్ళని. ఆ 30,000 మంది ఏడున్నారు. అంటే ఆయన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఆయన కుర్రాళ్ళకి కొంచెం లైక్ ఆయన మాట్లాడారు కూడా అంటున్నాడు. అది చూసుకొని తణుకులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కారుమూరి నాగేశ్వరరావు గారి కారు క్యాన్వాయ్ మీద వాళ్ళు జన సైనికులు చేశారు కదా, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇది తప్పు కదా. ఇప్పుడు నీ సినిమా హీరో, నీ హీరో నేను సినిమాలు చూస్తాం, పవన్ కళ్యాణ్ చూస్తాం, చిరంజీవి అభిమాని, ప్రజారాజ్యం పార్టీ నేను ఇక్కడ నిడముక్కలకి మాకు షేక్ హ్యాండ్ ఇయటానికి చిరంజీవి లేదు, పవన్ కళ్యాణ్ లేదు. వాళ్ళు సెక్యూరిటీ వెనకమాలు ఉంటారే, వాళ్ళ చేతులు ఇప్పిస్తున్నారు మాకు. మేమంత కష్టపడి అసలు గొడవలు పడి తాడిపండి నియోజకవర్గంలో నిడముక్కల నుంచి మేము ప్రజారాజ్యం తరఫున ఎవడన్నా పట్టించుకునేవాడు ఉన్నాడా? మేము మా ఊర్లో వైఎస్ఆర్ కాదని నిడముక్కల కాంగ్రెస్ పార్టీ, అలాంటి వైఎస్ఆర్ ని మేము రాజశేఖర రెడ్డిని కాదని ప్రజారాజ్యంలో పోయాం. మమ్మల్ని పట్టించుకోవాలా? మరి ఇవాళ నువ్వేం చేస్తావు? నీ అన్నయ్య అట్ట చేశాడు, నువ్వు కూడా అంతే చేస్తున్నావు. ఇప్పుడు ఎవరిని కొట్టిద్దామని, నీ సినిమా సరిగ్గా ఆడకపోతే ఎవరిని కొట్టిద్దామని? అంటే వైఎస్ఆర్ సినిమాలో దమ్ముండాలి కాదండి. వైసీపీ సోషల్ మీడియా వల్ల సినిమా 100 చేస్తాం. నీ అమ్మాయిని ఆడిపోతారు, చూస్తారు. మేము 100 అంటాం. నువ్వు ఇప్పుడు కెమెరా మ్యాన్ తెస్తున్నాడు, ఈయన దొంగ అంటా. నేను నిజం దొంగ అవుతాడా? అవడం. నేను ఒక్కడంటే కాదు, ప్రజలు అంటున్నారు నువ్వు దొంగ అని. నీకు కరెక్ట్ కాదు నువ్వు అని. ఈ సినిమాలు తీసుకో, నువ్వు కరెక్ట్ గా రాజకీయం చేయి. అంటే రాహుల్ గాంధీ గారు అంటున్నారు కదండి, అంటే ఎలక్షన్ కమిషన్ కి వార్నింగ్ ఇస్తున్నారు, లెక్కలతో సహా బయట పెడతాడు అనేసి చెప్తున్నాడు కదా. ఇప్పుడు తీస్తాడు రాహుల్ గాంధీ, మాత్రం తీస్తాడు అంటున్నాడు. తీస్తే మంచిదే. అది తప్పన్నా తెలిసిద్ది. ఇప్పుడు 5 సంవత్సరాలు జరిగినా ఈ తప్పు ఎవరు చేసిందన్నా జరిగిద్ది. మరి ఇప్పుడు ఈయన బీటెక్ రవి ఉన్నారు కదా, పులివెందుల బీటెక్ రవి, వాళ్ళ భార్య జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? చేయకూడదు కదా, మరి అంతే కదా, చేయకూడదు కదా. ఆమె ఎందుకు చేయాలా? ఇదంతా ఒక పార్టీ పరంగా కులపరంగా పోతుందండి. ఎక్కడ పోయినా కూడా వాళ్ళని కొట్టండి ఏంటంటే చంద్రబాబు అన్నాడా కొట్టండి, మరి జగన్ అన్నాడు కొట్టమని ఎవడన్నా? ఈ సినిమా ఫీల్డ్ లోకి వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ అన్నాడు మీరు చేసేది చేయండి రా మీరు అంటానే ఉన్నాడు స్టేజ్ మీద. ఇదంతా రాంగే కదండి. ఇప్పుడు మెసేజ్ పోయేవారికి ఏమైంది? జనాల్లోకి తప్పుడు సంకేతాలు పోతానే ఉంటాయిగా. రేపొద్దు నీకు ఓట్లు ఎట్టేయాలా? ఇప్పుడు అభిమానం ఉంది, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉంది. మరి నీకు ఓటు వేయాలంటే నువ్వు మమ్మల్ని దగ్గర చేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరినైనా ఓటర్లని దగ్గర చేర్చుకోవాలి. అంతేగాని రెచ్చగొట్టి ఓటర్లను కూడా తనండ్రా అంటే ఏమైనా బాగుంటుందా? ఎవరికి పడ్డి చెప్పమని ఒకసారి. గ్యాస్లు ఇస్తానన్నాడు, ఎవరికైనా ఇచ్చాడా? రైతు భరోసా ఎంతమందికి పడింది? అమ్మఒడికి ఎంతమందికి పడింది? కొంతమందికి పల్లా. ఇప్పుడు రైతులకు వేస్తానన్నాడు, ఎంతమందికి వేసాడు? జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో శ్రీలంక అయింది, ఈయన చేస్తే ఏమైంది? సింగపూర్ అయిందా? సింగపూర్ ఇప్పుడు 3 బలిసిపోయారు. ఏం తెచ్చారు? ఆడ పోయి ఏం తెచ్చారా? ఎవరికైనా ఇచ్చారా? ఏదన్నా ఇండస్ట్రీలు వస్తున్నావు, రాజధాని కడుతున్నావు అని చెప్తున్నా. జగన్ తెచ్చాడన్నా. జగన్ తెచ్చినవి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఏ పథకం అయినా జగన్ చూసే తెచ్చుకుంటున్నారు. మరి జగన్ లేని ఇప్పుడు ఆయన చెప్పిన పథకాలు వీళ్ళు చెబుతున్నారు. కాదన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఒక తట్ట మట్టి కూడా వేయలేదు రోడ్ల మీద. అసలు రోడ్లు దారుణంగా ఉన్నాయి. రోడ్లతో ఏం పని అన్నా? నీకు బండి పోయేవాడు ఎట్టండా పోతాడు. ప్రతి ఒక్క ఇంటికి బండి ఉంది, కారు ఉంది, ఎట్టండా పోతాడు. అంటే రోడ్లు కూడా వేయాలి. రోడ్డు ఎత్తేనే అభివృద్ధి. జనం ఇప్పుడు లేబర్ అనేవాడు బతకాలిగా. లేబర్ అనేవాడు బతకాలి. వాడిని బతకాలంటే నువ్వు పథకాలు ఇవ్వాలి. నువ్వు చెప్పిన వాడివి 6 పథకాలు ఇచ్చాను అన్నావు. ఇప్పుడు 6 పథకాలు రాలేదంటే 4 వస్తాను అంటున్నాడు. పద్ధతేనా? అచ్చినాడేమో ఆంధ్రప్రదేశ్ లో అమ్మేద్దాం అంటున్నాడు పథకాలు ఇవ్వడానికి. ఇప్పుడు ఇవ్వాలంటే ఇప్పుడు లేడీస్ కి ఇవ్వాలంటే 1500 ఎంత ఇవ్వాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ అమ్మేద్దాం అంటున్నాడు. ఎందుకు అమ్మేసేది? 1500కి అమ్మేస్తావా? ఎన్ని కోట్లు సంపాదించారు?
ఎన్ని కోట్లు సంపాదించారు, సింగపూర్ లో ఎన్ని కోట్లు పెట్టేస్తున్నారు.